హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక బ్యాచులర్ పార్టీలో ధీరజ్ ఫ్రెండ్ ఇక తనతో చాలా క్లోజ్గా ఉంటుంది. అది చూసిన ప్రేమ తట్టుకోలేక ఇంకా కోపంతో దూరంగా వెళ్ళిపోతుంది. ఇంకా ధీరజ్ అయితే ప్రేమ దగ్గరకు వచ్చి ప్రేమ అలకని తీర్చడానికి ప్రేమతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో తన ఫ్రెండ్ వచ్చి, ఏంటి ధీరజ్ ఇక్కడున్నావు, అక్కడ చూడు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు రా అని చెప్పి ఇక ధీరజ్ని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్తుంది. అది చూసిన ప్రేమ మరింత కోపంగా ఇక పక్కనే ఉన్న ఒక కూల్ డ్రింక్ని తీసుకుని గడగడ తాగేస్తుంది. వెంటనే తన ఫ్రెండ్స్ అందరూ, ఏయ్ ప్రేమ, అది కూల్ డ్రింక్ కాదే అని అంటుంటే ఇంతలోనే మొత్తం తాగేసిన ప్రేమ ఒక్కసారిగా మత్తుతో తూలిపోతుంది. అయిపోయింది, అంతా అయిపోయింది అన్నట్టుగా ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఒకరినొకరు చూసుకుంటారు. ఇక మొత్తానికి ప్రేమ అయితే కూల్ డ్రింక్ని మందనుకుని కూల్ డ్రింక్ అనుకుని మందైతే తాగేస్తుంది. ఇంకా ధీరజ్ వేరే అమ్మాయితో డ్యాన్స్ చేయటం చూసి కోపంతో రగిలిపోతూ ఇంకా అక్కడికైతే వెళ్తుంది. ఆ అమ్మాయిని దూరంగా నెట్టేస్తుంది. ఏయ్, ధీరజ్తో డ్యాన్స్ చేయాల్సింది నువ్వు కదే, నేను అని అనుకుంటూ ఇక ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. చూడు, నీతో డ్యాన్స్ చేయాలన్నా ఏం చేయాలన్నా అది నేను మాత్రమే అని చెప్పి ఇక మత్తుగా ధీరజ్ని దగ్గరికి తీసుకుని ప్రేమగా డ్యాన్స్ చేస్తుంది. ఒక్కసారిగా ప్రేమ తనకి అంత దగ్గర అయ్యేసరికి ధీరజ్ కూడా ప్రేమని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ తనతో క్లోజ్గా డ్యాన్స్ చేస్తుంటాడు. ఇక అలా డ్యాన్స్ చేస్తూ ఇంకా ప్రేమకి దగ్గరవుతాడు. అలాగే ప్రేమ కూడా ధీరజ్కి చాలా దగ్గరగా అవుతుంది. అలా ఇద్దరు కూడా ఒకరినొకరు దగ్గరయ్యి ఇక ధీరజ్ అయితే ప్రేమ కళ్ళల్లో చూస్తూ మైకంలోకి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రేమ అయితే తాగిన మత్తులో ధీరజ్ని దగ్గరగా తీసుకుంటుంది. ఇక ఇద్దరు కూడా అలా ఒకరికొకరు దగ్గర అయిపోతారు. సడన్గా కరెంటు కూడా అదే టైంలో పోతుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమని కిస్ చేయపోతాడు. ఇంకా ఒక్కసారిగా అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడతారు. ఇక ధీరజ్ అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడి దూరంగా వెళ్తాడు. ఇంకా ప్రేమ అయితే, ఏంటి ధీరజ్ దూరంగా వెళ్తావు, నువ్వలా దూరంగా వెళ్తుంటే నేను తట్టుకోలేనురా, నా దగ్గరగానే ఉండరా అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ చొక్కా పట్టుకుని దగ్గరగా లాగుతుంది. ఏం తాగేవే కూల్ డ్రింక్ అని నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి ధీరజ్ అయితే ఒక్కసారిగా ప్రేమ చేష్టలను చూసి ఇంకా చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే రామరాజ్ అయితే పదే పదే వాళ్ళ అమ్మా నాన్నలకి కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా భాగ్యమైతే, అయ్ బాబాయ్ ఇదేటండి, ఈ రామరాజ్ అన్నయ్య పదే పదే ఫోన్ చేస్తానే ఉన్నారు, కొంప తీసి రామరాజ్ అన్నయ్యకి ఏమన్నా నిజం తెలిసిపోయిందా, నాకేం అర్థం కావట్లేదు, అమ్మడేమో ఫోన్ ఎత్తద్దు అంది, ఇక్కడ చూస్తే రామరాజ్ అన్నయ్య ఫోన్ చేస్తానే ఉన్నాడు అని చెప్పి భాగ్యమైతే భయపడుతూ ఉంటుంది. ఇక రామరాజ్ అయితే కాల్ కట్ చేసి వల్లిని పిలుస్తాడు. ఒక్కసారిగా వల్లి, నాకు తెలుసు ఖచ్చితంగా అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయలేదని మళ్ళీ నన్ను పిలిచి చీవాట్లు పెట్టడానికి మావయ్య గారు నన్ను పిలుస్తున్నారు, 10 లక్షల గోలా పోయిందంటే ఇప్పుడు ఈ గోలేంటో అని చెప్పి ఇంకా వల్లి భయపడుతూ, మావయ్య గారండి మళ్ళీ అమ్మాలు ఫోన్ ఎత్తలేదా అని అంటుంటే ఒక్కసారిగా రామరాజు కోపంగా, అంటే అంత తెలిసే నువ్వు కూడా వాళ్ళతో కలిసి నాటకాలు ఆడుతున్నావా, అసలు ఎందుకు మీ అమ్మ వాళ్ళు ఇక్కడికి రమ్మంటే రాకుండా నా మాటకి లెక్క లేకుండా చేస్తున్నారు అని చెప్పి ఇక రామరాజు అయితే వల్లి మీద గట్టిగా కేకలు వేస్తుంటే ఒక్కసారిగా వల్లి ఉలిక్కి పడుతూ, అయ్ బాబాయ్ వాళ్ళు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదో నాకు కూడా తెలియదు మాయగారండి, ఒకసారి ఇంటికెళ్ళి చూసి రమ్మంటారా అని అంటుంటే ఇంకా రామరాజు అయితే ఏం అక్కర్లేదు, నేనే రేపు ఉదయం ఇంటికి వెళ్తాను అని చెప్పి ఇంకా రామరాజు అంటూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే ప్రేమ అయితే తాగి నానా గొడవ చేస్తుంటే ధీరజ్, ఒసే రాక్షసి, నీతో మామూలుగానే మాట్లాడలేము, నార్మల్గానే నీతో వేగలేను, ఇప్పుడు నిన్ను తీసుకుని ఇంటికి ఎలా వెళ్ళాలి, మనిద్దరం ఇలా బ్యాచిలర్ పార్టీకి వెళ్ళి నువ్వు ఇలా తాగావని తెలిస్తే నాన్న నన్ను ఏమంటాడో ఏంటో అని చెప్పి ధీరజ్ భయపడుతూ ఇక ప్రేమని తీసుకెళ్తూ ఉంటే ప్రేమ మాత్రం దారంతా ధీరజ్తో నానా గొడవ చేస్తుంది. ఇక ధీరజ్ అయితే ఎలాగోకలా ప్రేమని ఇంటికైతే తీసుకొస్తాడు. కానీ లోపలికి ఎలా వెళ్లాలో అర్థం కాక ధీరజ్ తనలో తను సతమతమవుతూ ఉంటే ఇంతలో అక్కడికి వేదవతి అయితే వస్తుంది. రేయ్ చిన్నోడా, ఏంట్రా ఇంత లేటుగా వచ్చారు,
మీకోసం మీ నాన్న ఎదురు చూస్తున్నారు అని అంటుంటే ఒక్కసారిగా ధీరజ్ ఏంటి నాన్న ఎదురు చూస్తున్నాడా అని అంటుంటే ఇక పక్కన ఉన్న ప్రేమ ఏ మావయ్య గారు ఎదురు చూస్తున్నారంట ధీరజ్, పద వెళ్దాం అని చెప్పి ఇక ధీరజ్ చొక్కా పట్టుకుని ముందుకు లాగుతూ ఉంటుంది. ఒక్కసారిగా ధీరజ్ ఏంటే ఇప్పుడు ఈ అవతారంతో నాన్న ముందుకెళ్తే ఇక అంతే సంగతి, ఇప్పటికే నాన్నకి నా మీద చాలా కోపం ఉంది, ఇక నిన్ను తీసుకెళ్ళి ఇట్లాంటి చెత్త అలవాట్లన్నీ చేయిస్తున్నానని నాన్న నన్ను ఇంటి నుంచి వెళ్ళగొడతారు, ముందు లోపలికి వెళ్దాం రా అని చెప్పి ఇక ధీరజ్ అయితే దొడ్డిదారిన ప్రేమని తీసుకెళ్తూ ఉంటే ఒక్కసారిగా వేదవతి అదంతా చూసి చిన్నోడా ఏమైందిరా ప్రేమకి, ప్రేమ ఎందుకు ఇలా తూలుతుంది అని అంటుంటే ఇంకేమవుతుంది, నీ ముద్దుల కోళ్ళు అక్కడ పార్టీలో ఫుల్లుగా తాగింది అని అంటుంటే చిచి అదేం పాడలవట్రా, ప్రేమ మందు తాగడమేంట్రా, అసలు ఏం జరిగింది అని అంటుంటే అమ్మా అదంతా పెద్ద కథ, ముందు వెళ్ళి నాన్నని మేనేజ్ చేయి, తర్వాత నేను వస్తాను అని చెప్పి ఇక ధీరజ్ అయితే వేదవతిని లోపలికి వెళ్ళమంటాడు. ఇక వేదవతి అయితే గుమ్మం దగ్గరే నుంచుని రామరాజు చూడకుండా ఇక మేనేజ్ చేస్తూ ఉంటుంది. అట్నుంచి రామరాజు భుజమా ఏంటి ఇంకా నీ ముద్దుల కొడుకు రాలేదా అని అంటుంటే వచ్చాడండి వచ్చాడు కాలు కడుక్కొని వస్తాడండి అని చెప్పి ఇక వేదవతి అయితే రామరాజుతో చెబుతూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న వల్లి అయితే ఏంటి విడి గారు ఎంత కంగారు పడిపోతున్నారు, చిన్న కొడుకు వస్తే లోపలికి రమ్మని చెప్పకుండా అంతలా తడబడిపోతుంది, ఏటయింది, ఇప్పటికే మావయ్య గారు నా మీద కారాలు మిరియాలు నూరుతున్నారు, ఇప్పుడు చిన్న కొడుకు చూసిన తర్వాత నా మీద మరింత కోప్పడతాడేమో డబ్బులు గుర్తొచ్చి అని చెప్పి ఇక వల్లి కాస్త పక్కకి జరిగి విండోలో నుంచి చూస్తుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమని బలవంతంగా లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు. ఒక్కసారిగా వల్లి వాళ్ళిద్దరినీ అట్ట చూసి ఏదో తనకి గుర్తొచ్చినట్టుగా ఏదో ఐడియా వచ్చినట్టుగా ఫేస్లో ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఇక రామరాజు దగ్గరికి వెళ్తుంది. మావయ్య గారండి అని అంటుంటే ఏంటమ్మా ఏంటి, ఇప్పటికే మీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయక నాకు చాలా కోపాన్ని తెప్పించారు, అలాగే పార్టీకి వెళ్ళినా ధీరజ్ వాళ్ళు ఇంకా రాలేదు, వచ్చినా నా దగ్గరికి రావట్లేదు, అసలు ఈ మధ్య ఇంట్లో ఎవరికి నేనంటే లెక్క లేకుండా పోయింది అని చెప్పి ఇంకా రామరాజు అయితే వాళ్ళ మీద గట్టిగా అరుస్తుంటే అయ్ బాబాయ్ నేను ధీరజ్ వచ్చాడని చెప్పడానికి మీ దగ్గరకు వచ్చిన మాయగారండి, ఒకసారి అటు చూడండి, ధీరజు ప్రేమ ఇద్దరూ వచ్చారు, కానీ ప్రేమ ఒకలా నడుస్తుంది మావయ్య గారు అని చెప్పి ఇక వల్లి అయితే విండోలో నుంచి ధీరజ్ ప్రేమల్ని చూపిస్తుంది. ఒక్కసారిగా రామరాజు చూసేసరికి ప్రేమ ధీరజ్ని గట్టిగా హత్తుకుంటుంది. ఇక ధీరజ్ అయితే ఒసే రాక్షసి ఏంటే ఇలా బయట నన్ను ఇలా పట్టుకున్నావు అని అంటుంటే లేదు ధీరజ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీతో ఎవరన్నా క్లోజ్గా మూవ్ అయితే నేను అస్సలు చూడలేను, అలాగే నా కళ్ళ ముందు నిన్నెవరన్నా ఏమన్నా అంటే నేను తట్టుకోలేను ధీరజ్ తట్టుకోలేను అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని పట్టుకుని వదలకుండా ఇక తన మనసులో ఉన్న మాటలన్నీ చెప్పేస్తుంది. ఇక రామరాజు అయితే చిచ్చి ఏంటిది, చూడమ్మ వల్లి నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి, అలాగే ఈ ఇంట్లో అందరినీ కూడా ఏ తప్పు చేయకుండా మంచిగా చూసుకోవాలి, కానీ వాళ్ళిద్దరూ ప్రేమగా ఆప్యాయంగా ఉన్నప్పుడు ఇలా నన్ను తీసుకొచ్చి చూపించడం నీకేమన్నా పద్ధతిగా అనిపిస్తుందా, ఏంటమ్మా ఇదంతా అని అంటుంటే ఒక్కసారిగా వల్లి తల పక్కకి తిప్పి చూసేసరికి ఇక వాళ్ళిద్దరూ గట్టిగా హత్తుకొని కనిపిస్తారు. అది చూసిన వల్లి సిగ్గుతో చేతిని అడ్డం పెట్టుకుని చిచ్చి ఇదేంటి ఇలా జరిగింది, నేను ఒకటనుకుంటే ఒకటి జరుగుతుందేంటి అని చెప్పి ఇక వల్లి అయితే చేతిని అడ్డం పెట్టుకుని సారీ మావి గారండి సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇంతలో నర్మదా ఆగక ఎక్కడికి వెళ్తున్నావు, నీతో కాస్త మాట్లాడేదుంది అని చెప్పి ఇక నర్మద అయితే వల్లిని పిలుస్తుంది. ఇంతలో రామరాజు నర్మద అలా అనేసరికి ఇక నర్మద వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే మావయ్య గారండి మీతో కాస్త మాట్లాడాలి అని అంటుంటే ఇక వల్లి ఇప్పటికే మావయ్య గారి నుంచి ఎట్టా తప్పించుకోవాలని చచ్చిపోతుంటే ఈ నర్మదొకత్తి మళ్ళీ ఆగమంటుంది, మళ్ళీ ఏమి నా మీద ఎంక్వైరీలు చేసిందో మావయ్య గారి ముందు బయటెట్టడానికి ఇప్పటికే మావయ్య గారు నా మీద మా పుట్టింటోరి మీద
పీకల్లోతు కోపంతో ఉన్నారు అని చెప్పి ఇక వల్లి అయితే భయంతో ఇంకా చూడు నర్మదా, ఇప్పుడు కాదు రేపు రేపు మాట్లాడుకుందాం అని చెప్పి ఇక వల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆగక ఎక్కడికి వెళ్తున్నావు? మావయ్య గారండి డబ్బుల గురించి వల్లి అక్క ధీరజ్ని చాలా మాటలనింది. అంతా తెలిసి కూడా తను ఎందుకలా మాట్లాడిందో మీరు కనీసం తనని నిలదీయలేదు. పోనీ ఆ విషయం వదిలేయండి. వాళ్ళ పుట్టింటి వాళ్ళని రమ్మని 2 రోజులైంది. 2 రోజులైనా వాళ్ళు కూడా మీ మాటని లెక్క లేకుండా ఇక్కడికి రావడం కాదు కదా, కనీసం మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అంటే వాళ్ళు మిమ్మల్ని ఎంతలాగా గౌరవిస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి, నేను చెప్పనక్కర్లేదు అని అంటుంటే ఇక రామరాజు, చూడమ్మా, వాటన్నింటినీ రేపొద్దున వల్లి వాళ్ళ పుట్టింటికెళ్ళే తేల్చుకుంటాను అని చెప్పి ఇక రామరాజు మాట్లాడుతూ ఉంటే ఇక రామరాజు మాటలకి ఇంకా నర్మద అయితే, అది కాదు మావయ్య గారు, మీతో మరొక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పడానికి రమ్మన్నాను. ఆ రోజు ప్రేమ అలాగే కళ్యాణ్ ఫొటోస్ గురించి మీరు ప్రేమతో ఒక కన్న తండ్రిలాగా తను ఎట్లాంటి ఇబ్బందుల్లో ఉందని ఆలోచించి తనతో మాట్లాడాలని ప్రయత్నించారు. కానీ ఆ విషయాన్ని ఎదురింటి వాళ్ళు వచ్చి నానా గొడవ చేసి చాలా పెద్ద రచ్చ చేశారు. దానికి కారణం ఎవరో తెలుసుకోవాలని బాబాయ్ గారిని వాళ్ళింటికి పంపించాను. కానీ అప్పుడు చాలా నిజాలే బయటపడ్డాయి అని అంటుంటే ఒక్కసారిగా వల్లికి దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే వల్లి ఏదైతే తెలియకూడదు అనుకుందో అవి ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో ఇక వల్లి చూడన్నారు కదా, ఎదురింటి వాళ్ళు పీమాకి సొంత అమ్మ నాన్న అలాగే అన్నయ్య మేనత్త, మరి తనకి ఏదైనా ఇబ్బంది వస్తే ముందుగా వాళ్ళే కదా తెలుసుకుంటారు. అయినా నువ్వు ఇప్పుడు అవన్నీ చెప్పి మావయ్య గారిని మరింత బాధ పెట్టడం కాకపోతే ఆ ఎదురింటి వాళ్ళు ఆ ఫొటోస్ గురించి ఇంటికొచ్చి మావయ్య గారు సొక్కా పట్టుకుని నానా గొడవ చేశారు. పైగా నడి రోడ్డు మీద మావయ్య గారి గురించి తప్పుగా మాట్లాడారు. వాళ్ళు మావయ్య గారిని ఎన్నోసార్లు అవమానించారు. కానీ వాళ్ళింటి ఆడపిల్ల ప్రేమని మాత్రం మనం ఈ ఇంట్లో సొంత కూతుర్ల మావయ్య గారు చూసుకుంటున్నారన్న సంగతి కొంచెం కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళ గురించి మళ్ళీ ఇంట్లో ఎందుకు వాళ్ళ ప్రస్తావన తీసుకొస్తావు అని చెప్పి ఇక వల్లి అయితే మాటని మెలికేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక నర్మద, చూడక్క, చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. చూడు, తప్పించుకోవడానికి ఇట్లా తెలివైన మాటలు మాట్లాడి ఎదుటి వాళ్ళని బోల్తా కొట్టద్దు. ఎంతవరకు నువ్వు చేసింది చాలు. ఇప్పటికైనా నిజం చెప్పకపోతే మామయ్య గారిని నిజంగానే నేను మోసం చేసినట్టవుతాను. చూడండి మామయ్య గారు, ఎదురింటి వాళ్ళు మన ఇంటికొచ్చి గొడవ చేయటానికి కారణం ఈ వల్లి వాళ్ళ అమ్మా నాన్ననే. పైగా వాళ్ళు బావగారి దగ్గర తీసుకుంది 1 లక్ష కాదు, 10 లక్షలు. ఆ 10 లక్షలు కూడా పెళ్లి ఖర్చుల కోసం తీసుకున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజుకి దిమ్మ తిరిగిపోతుంది. ఇక వల్లి అయితే అయిపోయింది, అంతా అయిపోయింది. ఏదైతే తెలియకూడదని ఎన్ని రోజులు సానా కష్టపడ్డానో అవన్నీ బయటడిపోతున్నాయి. ఇప్పుడు నా కాపురాన్ని నేనెట్టా కాపాడుకోవాలి దేవుడా అని చెప్పి ఇక వల్లి భయపడుతూ, ఇదిగో నర్మదా, నా మీద నీకు సానా కోపం ఉందని తెలుసు. కానీ ఏకంగా ఇంత కోపం, ఇంత పగ ఎట్టేసుకున్నావని నాకు అస్సలు తెలీదు అని అంటుంటే, ఛీ చాలక్క, ఆపు. నీ మీద నాకు కోపం ఉంటే మీ గురించి నాకు అన్ని నిజాలు తెలిసిన రోజే వచ్చి మావయ్య గారి ముందు అన్ని నిజాల్ని బయట పెట్టుండేదాన్ని. కానీ అలా చేయలేదు అంటే నీ మీద నాకు ఎంతో కొంత అభిమానం ఉందని, నువ్వు చేసేవని తెలియక చేస్తున్నావని, ఏదో ఒకరోజు తెలుసుకుంటావని అనుకున్నాను. కానీ నువ్వు చేసే పనుల వల్ల రోజు రోజుకి ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతున్నాయి. అలాగే మావయ్య గారి మనసు మరింత బాధపడుతుంది. పైగా కలిసి ఉండవలసిన ప్రేమ ధీరజ్లిద్దరి మధ్యలో దూరం పెరిగిపోతుంది అని అంటుంటే ఇక రామరాజు, నర్మదా, ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వేం చెప్తున్నావో నాకస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక నర్మద అయితే చందుని పిలిచి, బావగారు, నిజం చెప్పండి, వల్లి వల్ల పుట్టింటి వాళ్ళు మీ దగ్గర నిజంగానే 1 లక్ష రూపాయలే తీసుకున్నారా, లేక 10 లక్షలు తీసుకున్నారా అని అడగడంతో ఇక చందు 10 లక్షలు తీసుకున్నారు. ఈ విషయాన్ని నాన్నగారితో చెప్పొద్దని వాళ్ళు నా దగ్గర
మాట తీసుకున్నారు. నాన్నగారికి చెప్పకుండా ఉండటం చాలా కష్టం. కానీ ఉన్న పలంగా పెళ్ళి ఆగిపోతుంది. అలా ఆగిపోతే మీ నాన్నగారి పరువు పోతుంది. అందుకే అందుకే ఇట్ట చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇక వాళ్ళు నన్ను వాళ్ళ మాటలతో మోటివేట్ చేసి నమ్మించారు. అందుకే అందుకే ఇన్ని రోజులు నిజాన్ని నాన్నతో చెప్పలేదు. కానీ వాళ్ళు నా దగ్గర తీసుకున్న 10 లక్షలు వెనక్కిచ్చేశారు. దాన్ని తీసుకెళ్ళి అప్పు తీసుకున్న వారికి కూడా ఇచ్చేశాను అని చెప్పి ఇక చందు చెప్పడంతో విన్నారా మావయ్య గారు? వాళ్ళు పెళ్ళికి బావగారితో 10 లక్షలు అప్పు చేయించారు. అంత డబ్బున్న వాళ్ళు ఆఫ్టర్ ఆల్ 10 లక్షలు లేకపోవడమేంటి? పైగా అంత డబ్బుని బావగారితోనే అప్పు చేయించడమేంటి? ఇదంతా వీళ్ళు చేసిన మోసం మావయ్య గారు, మోసం. ఇది తెలిసిన రోజే మీతో చెప్పాలి అనుకున్నాను. కానీ సింహాద్రి బాబాయ్ చేసిన మోసాన్ని మీరు తట్టుకోలేకపోయారు. నమ్మినవాడు ఇంత మోసం చేస్తాడని మీరు చాలా కృంగిపోయారు. మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే ఒక ఆడపిల్ల జీవితాన్ని పాడు చేయకూడదు, తన కాపురాన్ని చక్కదిద్దాలన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు నిజాలని బయట పెట్టలేదు. కానీ ఈ వల్లి రోజు రోజుకి మేం చేస్తున్నది చేతకనితనంగా తీసుకుని మరీ మితిమీరిపోయింది. పైగా ఎదురింటి వాళ్లతో చేతులు కలిపి వాళ్ళ దగ్గర 10 లక్షలు తీసుకుంది. పైగా ఆ 10 లక్షలు ఎందుకు తీసుకుందో చెప్తే మీరు వల్లి అక్కని జీవితంలో క్షమించరు. తను బావగారితో కలిసి సంతోషంగా ఉండడం కోసమే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుందనైతే మాత్రం నేను అర్థం చేసుకోగలను. కానీ ఇలా ఇంటి గుట్టుని తీసుకెళ్లి వాళ్ళింట్లో చెప్పి నానా గొడవ పెడుతుంది అని చెప్పి ఇక నర్మద అయితే వల్లి గురించి జరిగిన నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తుంది. ఒక్కసారిగా ప్రేమ అవును మావయ్య గారు, ఇన్ని రోజులు ఈ వల్లి ఇంట్లో ఏం చెప్పినా సరే నిజమని నమ్మి నన్ను నర్మదక్కని మీరు చాలా అంటే చాలా కోపడ్డారు. అలాగే అత్తయ్య గారిని మీరు దూరం పెట్టారు. కానీ ఈ వల్లి మాత్రం ఇన్ని తప్పులు చేస్తూ చాలా సంతోషంగా తిరుగుతుంది అని చెప్పి ఇక ప్రేమ అయితే తూలుతో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా రామరాజు, ఏంట్రా ఏమైంది అమ్మాయికి ఇట్లా మాట్లాడుతుంది అని అంటుంటే, అది నాన్న బ్యాచిలర్ పార్టీలో కూల్ డ్రింక్ అని అంటుంటే ఇక వల్లి అయితే చూసారా మావయ్య గారు, ఆడపిల్లలు ఎంత పద్ధతిగా అనుకోగా ఉండాలి. కానీ ఇట మందు తాగి ఇంటికి రావడమేంటో, పైగా తాగొచ్చి అందరూ కలిసి నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు. అంతేలే, నా పుట్టింటి వాళ్ళకి ఆస్తి పోయింది. ఇక నా మీద ఏం చెప్పినా సరే అవి నిజమైపోతాయని ఇట్ట నా మీద లేనిపోనివని చెప్పేస్తున్నారు అని చెప్పి ఇంకా వల్లి అయితే బోరున ఏడ్చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ప్రేమ, ఏయ్ ఆపు, ఎందుకు ఏడుస్తున్నావు? మావయ్య గారు తాగిన వాళ్ళు అబద్ధం చెప్పరని అందరూ అనుకుంటారు. మరి నేనెందుకు అబద్ధం చెప్తాను? నిజానికి నేను ధీరజ్ని ప్రేమిస్తున్నాను. ధీరజ్తో కలిసి సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను. కానీ ఈ వల్లి ప్రతిసారి కూడా ధీరజ్కి నాకు మధ్యలో దూరాన్ని పెంచడానికి ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంది. దానివల్ల ధీరజ్కి నాకు గొడవలు వస్తూనే ఉన్నాయి. పైగా ధీరజ్ మీ విషయంలో తను ఏ తప్పు చేయకూడదని ఎంతగానో ఆలోచిస్తాడు. కానీ మీ ముందు ప్రతిసారి కూడా ధీరజ్ తప్పు చేసిన వాళ్ళ నిలబడుతున్నాడు. దానంతటికీ కారణం ఇదిగో ఈ వల్లియే అని అంటుంటే ఒక్కసారిగా వల్లి గుండెలు బాదుకుంటూ, అమ్మో, ఇంట్లో ఏం జరిగినా దానికి తప్పు నన్నే అంటారా? చూడండి మావయ్య గారు, చూడండి, నర్మదేమో ఏకంగా లేనిపోని పెద్ద పెద్ద అబండాల్ని నా మీద వేసేస్తుంది. పైగా ఇప్పుడు ఈ ప్రేమ తాగొచ్చి నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇదంతా నా పుట్టింటి వాళ్ళకి ఆస్తి పోవడం వల్లే ఇన్నేసి మాట్లాడుతున్నారు. నాకు అర్థమైంది. నేను ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే ఇప్పుడే నా బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతాను. అంతేగాని ఇట్ట నా మీద అబండా లేకండి అని అంటుంటే ఇక నర్మద, మావయ్య గారండి చూసారా, గొడవని మరొకలా తిప్పడానికి ఈ వల్లి మళ్ళీ ఎట్లా మాట్లాడుతుందో. బావగారు
ఇప్పుడే చెప్పారు కదా వల్లి వాళ్ళ కుటుంబం తన దగ్గర 10 లక్షలు అప్పు చేయించిందని. మరి వాళ్ళు కోటీశ్వర్లైతే బావగారితో 10 లక్షలు ఎందుకు అప్పు చేయించారో దాని గురించి అడగండి అని చెప్పి ఇక నర్మద అయితే వల్లి గురించి జరిగిందంతా కూడా రామరాజుతో చెప్తూ ఉంటుంది. ఇంకా రామరాజు అయితే జరిగిందంతా తెలుసుకొని ఒక పెద్ద నిర్ణయమే తీసుకోబోతున్నాడు. ఇక రామరాజు నిర్ణయంతో వల్లి జీవితం ఎటువైపు తిరగబోతుంది, అలాగే తాగిన మత్తులో ప్రేమ ధీరజ్కి దగ్గర అవబోతుందా? ఇక ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు